విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలో తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించిన సుజనా చౌదరి ఒకప్పుడు బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి సమస్యతో ఇబ్బంది పడిన పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం వాటిని పూర్తి స్థాయిలో అరికట్టగలిగామని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం ఒక ప్రయోగశాలగా మార్చుకొని విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రేట్ చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసుకొని సాధ్యాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకొని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పడితే కూడా చేయగలిగింది లేదు. కాబట్టి అనేక విధాలుగా సుజనా ఫౌండేషన్ తరఫున కానీ, శ్రీకృష్ణ కానీ, కృష్ణన్ కానీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, భాగ్యనగర్ ల్యాబ్స్ అనేక మంది దగ్గరికి నేను వసతులుగా కూడా మాట్లాడి మన నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో నేను గమనించినంత వరకు మా కార్యాలయంలో తెలుసుకొని దాంతోపాటు సుజనా మిత్రులను కూడా ప్రతినిధులను కూడా పెట్టడం జరిగింది. అందరికీ తెలుసు. వాళ్ళ నా నోటీసులో వచ్చిన పనులన్నీ కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం అనేది నా ఉద్దేశం. మహిళల ఆరోగ్య భద్రత కోసం విద్యా శిబిరాలు చేస్తూ మొబైల్ వ్యాన్స్ని డెడికేట్ చేసి పెట్టాము. అది కూడా ప్రజలందరూ కూడా వాడుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా